ఏళ్లు గడుస్తున్నాయి. పైప్ లైన్లు తవ్వారు. పనులు పూర్తయి నీళ్లు వస్తాయని జనం కూడా ఆశపడ్డారు. కానీ అంతలోనే రాష్ట్ర విభజన జరిగింది. వేల కోట్ల ఖర్చుతో చేపట్టిన ఇందిరాసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి మధ్యలోనే బ్రేక్ పడింది. ఏడాదిగా అడుగు ముందుకు కదలడం లేదు. పైగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టును పక్కన పెట్టి మరో చోట పనులు మొదలుపెట్టింది ప్రభుత్వం. ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టుల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడి కనిపిస్తున్న పెద్ద పిల్లర్లు ఇందిరాసాగర్ ప్రాజెక్టువే. ఖమ్మం జిల్లా వేలేరుపాడు మండలం రుద్రంకోట దగ్గరలో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. జలయజ్ఞంలో భాగంగా 1824 కోట్ల అంచనాతో ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. ఖమ్మం జిల్లాలో 132,000 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 24,000 ఎకరాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 44,000 ఎకరాలకు నీరందించాలని సర్కార్ టార్గెట్ గా పెట్టుకుంది. 2015-16 లోపు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించింది. ఖమ్మం జిల్లాలో గోదావరి నదిపై తలపెట్టినటువంటి ఇందిరాసాగర్ ప్రాజెక్టు ఏదైతుందో అది ఇవాళ వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా సుమారు 180,000 ఎకరాలు సాగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. గోదావరి నుంచి 16.50 టీఎంసీల నీటిని ఖమ్మం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టును ప్లాన్ చేశారు. దీనికోసం ఖమ్మం జిల్లాలోని అల్లూరు సీతారామరాజు నగర్, ఆసుపాక, బండారుగూడెంలోని 3 పంపింగ్ కేంద్రాలను డిజైన్ చేశారు. ఇప్పటి వరకు 881 కోట్లు ఖర్చు చేశారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో పంపింగ్ కేంద్రాలు, పైప్ లైన్ల నిర్మాణం పూర్తయింది. విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం కూడా చేశారు. దీనికోసం 1027 ఎకరాల భూమిని సేకరించారు. పోలవరం బ్యాక్ వాటర్ తోని ఇందిరాసాగర్ పూర్తి చేస్తామని గతంలో 2005 డిసెంబర్ 31వ తేదీ నాడు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశాడు. 2 సంవత్సరాలు పూర్తి చేస్తాడు. ఏ ప్రభుత్వం చేపట్టాలనేది తెలియదు. ఈ విధంగా దాదాపు 1900 కోట్లు బూడిదలో పోసే పన్నీరు అయితే అనేటువంటిది ప్రజలు ఆవేదన చెందుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర విభజనతో ఇందిరాసాగర్ ప్రాజెక్టు నిర్మిస్తున్న ప్రాంతం పోలవరం ముంపు కింద ఆంధ్రప్రదేశ్ లోకి వెళ్లింది. దీంతో ప్రాజెక్టు నిర్మాణానికి బ్రేక్ పడింది. ఇటు తెలంగాణ, అటు ఏపీ 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ఇప్పటి వరకు స్పందించడం లేదు. గోదావరిపై కొత్తగా దుమ్ముగూడెం దగ్గర ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర సర్కార్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ముఖ్యంగా రుద్రంకోటకు సంబంధించినటువంటి రాజీవ్ సాగర్ ప్రాజెక్టు ఏదైతుందో దానికి సంబంధించినటువంటి దాని మీద 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాస్పదంగా తయారై ఇప్పుడు దానికి నీళ్లు ఎత్తేటువంటి దగ్గర ఏదైతుందో ఆ స్పాటు పోలవరం ప్రాజెక్టులో మునిగిపోయేటువంటి అవకాశం ఉంది. 2 రాష్ట్రాల ప్రభుత్వాలు చర్చించి ఇందిరాసాగర్ ప్రాజెక్టు నిర్మాణంపై ఓ నిర్ణయం తీసుకుంటే పనులు ముందుకు సాగే అవకాశం ఉంది. దీనివల్ల ఖమ్మం జిల్లాకు ఎక్కువ ఉపయోగం ఉంటుందని స్థానిక నేతలు కోరుతున్నారు. ఇప్పటి వరకు ఖర్చు చేసిన 100 కోట్ల రూపాయలు వృధా కాకుండా చర్యలు తీసుకోవాలంటున్నారు.